ఇన్స్పెక్షన్ పురస్కరించుకొని ఓడిసి పోలీస్ స్టేషన్ ఇవాళ విజిట్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారు ఈ రత్న మేడం గారు ఆమె ఇచ్చినటువంటి యొక్క గైడ్లైన్స్, ఈ యొక్క లిమిట్స్లో ఎస్ఐ గారికిను సిఐ గారు ఇద్దరికిను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మేము యాన్యువల్గా రికార్డ్స్ వెరిఫై చేయడము, దాని తర్వాత పోలీసులో సంబంధించిన నైపుణ్యతను పెంచుకోవడము, వాళ్ళకి సంబంధించినటువంటి అదేవిధంగా పబ్లిక్లో సైబర్ నేరాలు కానీ ఈ యొక్క సోషల్ ఎవిల్స్ ఏవైతే మట్కా గ్యాంబ్లింగ్ ఇంకా ఎటువంటి సోషల్ ఎవిల్స్ ఉన్నాను కూడా లిమిట్స్లో వాటి మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయడము. అదే తరహాలో నేషనల్ హైవే ఇక్కడ మనకు 2 4 లైన్ రోడ్ ఒకటి ఉంది, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ అంత్య కాలంలోనే అవి కూడా మనకు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క దీంట్లో కూడా ఎస్ఐసిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే రోడ్ యాక్షన్ జరిగి ప్రాణ నష్టాలు చేపట్టకుండా ఎక్కడైతే మనకు రోడ్ ఇంజనీరింగ్ బాగాలేని పరిస్థితులు ఉన్నప్పుడు రోడ్ అథారిటీస్తో కూడా సంప్రదించి మాట్లాడి వాళ్ళను తీసుకుని ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ప్రీవియస్ తీసుకుంటాం, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ హైవేను దృష్టి పురస్కరించుకొని ఎక్కడైతే కర్వ్స్ దగ్గర మనకు యాక్సిడెంట్ జరగవచ్చు అనేటువంటి విషయాలు ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా కొన్ని మేము చర్యలు చేపట్టడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పేసి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్. పూర్తిగా ఈ లిమిట్స్లో గ్యాంబ్లింగ్ అనేటువంటిది కానీ మట్కా అనేటువంటిది కానీ అదేవిధంగా ఇల్లిసిట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్, అదేవిధంగా శాండ్ వీటిపైన పూర్తి ఇంకా కౌంటర్ బ్యాడ్ గూడ్స్ అంటారు, ఇంకా ఎటువంటి రవాణా అంటే కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి ఈ రూట్లో మనకు కడప ఇంకా తదితర జిల్లాల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ కావడానికి ఆస్కారం ఉన్నాయి కాబట్టి పూర్తి నిఘా చేస్తూ రాత్రి పగలు చెక్ పోస్టులు మాదిరి ర్యాండమ్ చెక్ పోస్టులు అంటారు అనమాట. అంటే ఈ యొక్క క్షణంలో ఇక్కడ చేస్తే నెక్స్ట్ క్షణంలో ఎక్కడ చేస్తారో పోలీసు అనేటువంటి తెలియదు. అటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఎవరైతే చేయగలిగేటువంటి వ్యక్తులు ఆ విధంగా చేసి వాటిని కూడా అరికట్టాలనేటువంటి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈరోజు ఈ ఇన్స్పెక్షన్లో ఎస్ఐ గారికి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. పూర్తి భద్రతతో ఎస్ఐ గారు కూడా యాక్టివ్గా ఉండడం జరిగింది. ఇక్కడ ఈ రికార్డు కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ప్రీవియస్ 22 అయితేనేమి 23 అయితేనేమి అదే తరహాలో ఇప్పుడు వచ్చేటువంటి 2025 కూడా మనం ఇదే తరహాలోనే కొనసాగించాలని దేశ గుర్తు ముందుకు పోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.